ఈ బాలుడు ఇప్పుడు కేవలం సైనికుడిగా మారగలిగాడు. అగ్గిపుల్లలు రగిలే ముందు అతను తన యూనిఫామ్ తీసుకుని, చివరి అగ్గిపుల్ల రగిలిన వెంటనే తన మిలిటరీ యూనిఫామ్ ధరించాడు. సంతోషంతో అతను క్యాంప్ అంతటా పరిగెత్తాడు. ఇప్పుడు అతను నిజమైన సైనికుడిగా మారాడని భావనతో అతను పెద్దల్లాగా గడ్డం గీసుకోవడం, సలాం చేయడం కూడా నేర్చుకున్నాడు. ఆ నిష్కల్మషమైన ముఖమున్న బాలుడిని చూసి అందరూ సైనికులు నవ్వుకున్నారు. ఆ రోజు అతను పూర్తి శ్రద్ధతో కాపలాగా ఉన్నాడు. కాని తర్వాత క్షణంలో క్యాంప్పై వైమానిక దాడి జరిగింది. ఒక అధికారి అతన్ని రక్షణగా కాపాడాడు. చుట్టూ బుల్లెట్ల వర్షం కురుస్తోంది. ఆ బాలుడు కందకంలో భయపడి కూర్చున్నాడు. గాయపడిన సైనికులను చూసినప్పుడు అతనికి యుద్ధం యొక్క నిజమైన భయానకత తెలిసింది. అప్పుడు అతను టెంట్కి పరిగెత్తి చాలా గంభీరంగా గాయపడిన వారిని సంరక్షించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతను టెంట్ మధ్యలో నిలబడి అందరికోసం పాట పాడాడు. అతని నిష్కల్మషమైన స్వరం విని సైనికుల కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని శత్రువు దాడి మళ్లీ ప్రారంభమైంది. బాలుడు బుల్లెట్ల బెల్ట్ను లాగుతూ కందకాల్లోకి పరిగెత్తాడు. అతను తన సహచరులకు బుల్లెట్లు అందించడం ప్రారంభించాడు. ఒక వృద్ధ సైనికుడు అతన్ని ప్రశంసించాడు. బాలుడు సలాం చేసి కమాండ్ పోస్ట్కు చేరుకున్నాడు. అక్కడ కమ్యూనికేషన్ లైన్ తెగిపోయినట్లు తెలిసింది. కమాండర్ ఆందోళన చూసి అతను ఆలోచించకుండా కందకం నుండి బయటకు దూసుకెళ్లాడు. బుల్లెట్ల వర్షంలో తడబడుతూ ముందుకు సాగి తెగిపోయిన వైర్ను జోడించాడు. సిగ్నల్ మళ్లీ కనెక్ట్ అయింది. దీని కారణంగా శత్రువు వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఒకరోజు అతను స్కోట్లా నిఫా నిర్వహించడానికి బయలుదేరాడు. దూరంగా బైనాక్యులర్తో చూస్తే గడ్డిలో ఎవరో కాలు దాగి ఉన్నట్లు కనిపించింది. అతను క్యాంప్కు పరిగెత్తి అందరికీ చెప్పాడు. లెఫ్టినెంట్కు నమ్మకం కలగలేదు. కాని బాలుడి పట్టుదలతో ఇద్దరు సైనికులతో అక్కడికి వెళ్లాడు. శత్రువును బయటకు తీసుకురావడానికి వారు గడ్డికి నిప్పు పెట్టారు. అకస్మాత్తుగా ఇద్దరు శత్రువులు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి పట్టుబడ్డారు. తర్వాత బాలుడు ఒక బ్యాగ్ను బయట నుండి లాగాడు. అందులో శత్రువుల రేడియో ఉంది. అది బాంబు దాడి స్థానాలను పంపుతోంది. ఈసారి కూడా బాలుడు ధైర్యంగా పనిచేశాడు. కాని అతను ఎప్పుడూ గర్వపడలేదు. బదులుగా అతను స్వయంగా కొరియర్ సైనికుడిగా మారాలని విన్నపం చేశాడు. తద్వారా సైనికులకు లేఖలు అందించగలడు. అందరూ ఆ ప్రియమైన బాలుడిని ఇష్టపడేవారు. ఒక సైనికుడు అతని కోసం నృత్యం కూడా చేశాడు. మరుసటి రోజు అతను మళ్లీ లేఖలు తీసుకుని చేరుకున్నప్పుడు ఆ సైనికుడు ఇక ఈ లోకంలో లేడు. బాలుడు నిశ్శబ్దంగా తన టోపీ తీసి పారతో అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఈ బాలుడి పేరు సర్ గై ఆర్లిష్. అతను చరిత్రలో అతి చిన్న వయస్సులో సైనికుడిగా నిలిచాడు. యుద్ధం ముగిసిన తర్వాత అతన్ని హీరో మెడల్తో సత్కరించారు.